గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 4వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకము నుంచి మొదటి పాఠమైన తెలంగాణ వైభవము చదువుకోబోతున్నాము. సో మీరందరూ జాగ్రత్తగా వినండి. మన తెలంగాణ యొక్క గొప్పతనం గురించి ఈ పద్యంలో, ఈ పాఠ్య భాగంలో చెప్పడం జరిగింది. ఎలాంటి గొప్ప మనుషులు అంటే గొప్ప వ్యక్తులు మన తెలంగాణ గడ్డపై పుట్టారో వారిని గురించి చెప్పడం జరిగింది. ఎవరైతే తెలంగాణ గురించి ప్రాణాలను అర్పించారో అలాంటి వీర యోధుల గురించి చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ ఈ పాఠాన్ని జాగ్రత్తగా వినండి. వైభవము అంటే ఏంటి? వైభవము అంటే గొప్పతనము. వైభవము అంటే ఏంటి? గొప్పదనము. సో మన తెలంగాణ యొక్క గొప్పదనం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. నా తెలంగాణ ఎలాంటిది? తీయనైన తేనె లాంటిది. తేనె ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. సో నా తెలంగాణ రాష్ట్రం ఎలాంటిది? తీయనైన తేనె లాంటిది. వీర చరితల కోన నా తెలంగాణ. ఈ తెలంగాణలో ఎంతమందో వీరుల యొక్క చరిత్రలు ఉన్నాయి. ఎంతమందో వీరులు ఈ తెలంగాణలో పుట్టడం జరిగింది. అలాంటి రాష్ట్రమున తెలంగాణ. తరగలై గోదారి తలస్నానమయ్యింది, నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. తల్లి నీ కడుపులో తరగనన్నీ గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు. తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. తరగలై గోదారి తలస్నానమయ్యింది. తరగలు అంటే ఏమిటి? తరగలు అంటే ఏంటి? అలలు. దీనికి ఇంకొక అర్థము పాయలు, అదేవిధంగా చీలికలు అని కూడా అర్థము. అంటే గోదావరి నది మన తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరము నుండి మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అంటే అది పాయలుగా చీలుతుంది. అంటే చిన్న చిన్న కాలువలలాగా డివైడ్ అయ్యి అది మన తెలంగాణ రాష్ట్రంలోనికి ప్రవేశిస్తుంది. తరగల రూపంలో ప్రవేశిస్తుంది అని అర్థము. తరగలై గోదారి తలస్నానమయ్యింది. అది మన తెలంగాణ రాష్ట్రానికి, మన తెలంగాణ తల్లికి తలస్నానం పోసినట్లుగా గోదావరి ప్రవహిస్తూ ఉంది. అంటే ఉత్తరము అంటే తెలంగాణ యొక్క పై భాగము, తల భాగము అని అర్థము. సో తరగలై గోదారి తలస్నానమయ్యింది. అది ఎలా కనబడుతుంది? కవి దాన్ని ఎలా పోల్చాడు? తెలంగాణ తల్లికి గోదావరి నది తలస్నానం పోసినట్లు ఉంది. నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. అదేవిధంగా దక్షిణము దిక్కున కృష్ణానది తెలంగాణ తల్లి యొక్క కాళ్ళు కడిగినట్లు నురగల రూపంలో ప్రవహిస్తూ ఉంది. నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. తల్లి నీ కడుపులో తరగనన్నీ గనులు. తల్లి, తెలంగాణ తల్లి నీ కడుపులో తరగనన్నీ గనులు, ఎప్పటికీ తరిగిపోని, ఎప్పటికీ తక్కువ కాని గనులు ఉన్నాయి. గనులు అంటే ఏమిటి? బొగ్గు గనులు. బొగ్గు ఎంతో విలువైనది. నల్ల బంగారం అంటారు దాన్ని. అంటే బంగారం ఎంత విలువైనదో అంతే విలువైనది బొగ్గు కూడా. అందుకే దానిని నల్ల బంగారం అంటాము. సో ఇలాంటి బంగారము మన తెలంగాణ రాష్ట్రంలో దొరుకుతుంది. కాబట్టి తల్లి నీ కడుపులో తరగనన్నీ గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు. సో సింగరేణి సిరులు ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం. మన తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి గనులు అంటే ఎప్పటికీ తరిగిపోని బంగారు గనులు ఉన్నాయి. ఆ బంగారు గనుల పేర్లేంటి?
సింగరేణి గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు, తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి. అదేవిధంగా పోతన్న కైతలో, పోతన్న అంటే ఎవరు? పోతన్న ఒక గొప్ప పండితుడు, గొప్ప కవి. కవి పేరు పోతనామాత్యుడు. అలాంటి పోతన జన్మించిన గొప్ప భూమి మన తెలంగాణ భూమి. పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి. సో పోతన్న రచించిన కవితలలో ఏముంటుంది? భక్తితో కూడిన కవితలు ఉంటాయి. పోతన ఎలాంటి కవితల్ని రచిస్తాడు? భక్తితో కూడిన కవితల్ని రచిస్తాడు. ఆయన కవితలు చూస్తే మనకి భక్తి పొంగి పొరలినట్లు కనిపిస్తుంది. రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. ఇంకా మన తెలంగాణలో పుట్టి పెరిగిన వీర వనిత రుద్రమాదేవి. ఆ రుద్రమాదేవి యొక్క పరాక్రమము గురించి తెలుస్తుంది. పాల్కూరికి కవనాన దేశీ పదముల బాట. పాల్కూరికి అంటే పాల్కూరి సోమనాథ కవి. ఈయన కూడా ఒక గొప్ప కవి, తెలంగాణ కవి. సో సోమనాథుడు రచించిన దేశీ పదముల బాట అంటే అందరికీ అర్థమయ్యే రూపంలో అతను పద్యాలను రాయడం జరిగింది. అలాంటి గొప్ప కవి సోమనాథుడు పుట్టినది మన తెలంగాణ గడ్డ. పలుకే బంగారమో రామదాసుని పాట. అదేవిధంగా రామదాసు, భక్త రామదాసు, కంచర్ల గోపన్న, ఆయనకి గల ఇంకొక పేరేంటి? కంచర్ల గోపన్న. సో గోపన్న కూడా ఇక్కడి వాడే. సో ఆయన రచించిన పలుకే బంగారము అనే పాటల్ని కూడా ఇప్పటికీ మనము పాడుకుంటున్నాము. అంటే మన తెలంగాణలో గొప్ప గనులతో పాటు, గొప్ప నదులతో పాటు ఎంతో ప్రముఖమైన వ్యక్తులు, వీర వనితలు జన్మించిన గొప్ప రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. పాల్కూరికి కవనాన దేశీ పదముల బాట. పలుకే బంగారమో రామదాసుని పాట. తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. ఏములాడ వేల్పునకు కోడెమొక్కుల కొలుపు, జాన్పాడు సైదులు పీరి దట్టీల మెరుపు. మెదకు చర్చిలో తళుకు క్రీస్తు కథలను తెలుపు, తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు. ఇంకా ఎలాంటి రాష్ట్రము మన తెలంగాణ అంటే ఏములాడ వేల్పునకు. ఏములాడ వేల్పునకు అంటే వేములవాడ దేవునికి. ఏములాడ అంటే వేములవాడ. ఏములాడ అంటే ఏంటి? వేములవాడ. వేల్పునకు, వేల్పు అంటే దేవుడు. కోడే అంటే ఎద్దు. సో వేములవాడలో భక్తులు దేవుడికి ఏమి సమర్పించుకుంటారు? వేములవాడ ఎక్కడ ఉంది? కరీంనగర్కి దగ్గరలో ఉన్న గొప్ప ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. మన తెలంగాణలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రం వేములవాడ. ఈ వేములవాడలో ఉన్న దేవుడు ఎవరు? శివుడు. ఈ శివునికి భక్తులు కోరికలు తీరినప్పుడు ఏమి సమర్పించుకుంటారు అంటే కోడెలను సమర్పించుకుంటారు, ఎద్దులను సమర్పించుకుంటారు. అదేవిధంగా జాన్పాడు సైదులు పీరి దట్టీల మెరుపు. జాన్పాడు అనేది ఒక దర్గా పేరు. ఈ దర్గాలో ప్రజలు అంటే భక్తులు, దర్గా అంటే ముస్లింల యొక్క ప్రార్థనా స్థలము. ఈ ముస్లింల యొక్క ప్రార్థనా స్థలమైన దర్గాలో పీరి దట్టీల మెరుపు. భక్తులు ఏం సమర్పించుకుంటారు? మెరిసే దట్టీలను సమర్పిస్తారు. ఆ దేవుళ్ళకి మెరిసే దట్టీలను సమర్పించుకుంటారు. మెదక్ చర్చిలో తళుకు క్రీస్తు కథలను తెలుపు. అదేవిధంగా మెదక్లో ఉన్న చర్చి అంటే క్రైస్తవుల ప్రార్థనా మందిరము. మెదక్లో పెద్ద
చర్చి ఉంది, 200 అడుగుల ఎత్తు చర్చి ఉంది. ఇది ఏషియాలోనే అతిపెద్ద చర్చి. సో ఇలాంటి చర్చిలో ఒక్క సమయంలో ప్రార్థన జరిగేటప్పుడు 5,000 మంది కూర్చునే అంత పెద్ద ప్రాంగణం ఉంది. అంత పెద్ద చర్చి ఇది. ఒకే సమయంలో 5,000 మంది కూర్చునే సామర్థ్యము ఉన్న చర్చి మెదక్ చర్చి. సో అలాంటి చర్చి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. సో ఆ చర్చిలో క్రీస్తు కథలను, క్రీస్తు ప్రార్థనలను క్రైస్తవులు చేసుకుంటూ ఉంటారు. తెలంగాణ దీ నేర్పు సామరస్యము నిలుపు, ఇలాంటి తెలంగాణ మా తెలంగాణ అంటే మన తెలంగాణలో కుల మత జాతి భేదాలు లేనిది ఈ తెలంగాణ రాష్ట్రము అని దీని ద్వారా తెలుస్తుంది. రామప్ప శిల్పాల రాజిల్లేడి సౌరు, నింగినంటిన తీరు నిలిచే చార్మినారు, అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు, ఆదివాసికి ధీము కుమ్రమ్ము భీముడు. రామప్ప శిల్పాల రాజిల్లేడి సౌరు. రామప్ప శిల్పాలు అంటే ఎక్కడ ఉంది రామప్ప గుడి? వరంగల్లో ఉంది. సో రామప్ప గొప్ప భక్తుడు, గొప్ప శిల్పి. రామప్ప ఎవరు? ఒక శిల్పి. శిల్పి అంటే విగ్రహాలు, శిల్పాలను చెక్కేవాడు. అందుకే ఆయన పేరు మీదుగా రామప్ప గుడి అని పెట్టడం జరిగింది. సో ఆ రామప్ప శిల్పాల రాజిల్లేడి సౌరు ఎలాగా ఉంటాయి? రామప్ప చెక్కిన శిల్పాలు అంటే ఎంతో అందంగా చెక్కబడిన శిల్పాలు, కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా ఉండే అంత అందమైన శిల్పాలను చెక్కినవాడు రామప్ప. అంత గొప్ప శిల్పి జన్మించిన గడ్డ మన తెలంగాణ గడ్డ. నింగినంటిన తీరు నిలిచే చార్మినారు. అంతేకాకుండా నింగినంటేంత అంటే ఆకాశము. నింగి అంటే ఏంటి? ఆకాశము. ఆకాశాన్ని అంటినంత ఎత్తుగా ఉన్న సౌధము చార్మినారు. మీరందరూ చార్మినార్ని చూసే ఉంటారు. మన హైదరాబాదులో ఉంది. సో ఆ హైదరాబాదులో ఉన్న చార్మినార్ దగ్గరికి వెళ్ళి చూస్తే దాని పైన ఉన్న 4 స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి నింగిని అంటాయేమో అన్నంత ఎత్తుగా ఆ సౌధం మనకి కనబడుతూ ఉంది. నింగినంటిన తీరు నిలిచే చార్మినారు, అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు. అదేవిధంగా అడవిలో ఉన్న దేవుడు ఎవరు? రామచంద్రుడు. భద్రాద్రి రాముడు అంటే భద్రాద్రి రాముడు వెలసి ఉన్న పుణ్యక్షేత్రం ఏంటి? భద్రాచలము. ఆ భద్రాచలము ఎక్కడ ఉంది? మన రాష్ట్రంలో ఉంది. సో అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు, ఆదివాసికి ధీము కుమ్రమ్ము భీముడు. అదేవిధంగా ఆదివాసులు. ఆదివాసులు అంటే ఎవరు? గిరిజనులు. ఆదివాసులు అంటే ఎవరు? గిరిజనులు. గిరిజనులకి ధైర్యంగా వారితో పాటు మీకు నేనున్నాను అని సహాయపడిన గొప్ప వ్యక్తి కుమరం భీముడు. అంటే గిరిజనులకు తోడుండి మీకు నేనున్నాను అండగా అని సహాయం చేసిన అతను కుమరం భీముడు. అలాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన మన జీవగడ్డ తెలంగాణ గడ్డ. తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. తరగలై గోదారి తల స్నానమయ్యింది, నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. తల్లి నీ కడుపులో తరగనన్ని గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు. తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. సో ఇది మన తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనము. సో మీరందరూ ఈ పద్యాలని వీలైతే నేర్చుకోండి, చూడకుండా చెప్పగలగాలి. సో ఈ పాఠము తర్వాత ఏదైతే ఆబ్జెక్టివ్ పార్ట్ ఉందో అది మనం చూద్దాం. ఇప్పుడు గేయాన్ని పాడండి, అభినయం చేయండి.
సో ఈ గేయం ద్వారా మీరేం తెలుసుకున్నారు అంటే మన తెలంగాణలో గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు, గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని ఈ గేయం ద్వారా మనకి తెలుస్తుంది. అదేవిధంగా గేయంలోని ప్రాస పదాలను గుర్తించి రాయండి. ప్రాస పదాలు అంటే రైమింగ్ వర్డ్స్. ప్రాస పదాలని ఇంగ్లీష్లో ఏమంటారు? రైమింగ్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చాడు ఒకటి ఉదాహరణ రూపంలో, సోనా కోనా. ఇప్పుడు చూడండి, పద్యం చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, సోనా కోనా అంటే ప్రాస పదాలు అంటే చివరి అక్షరాలు ఒకేలాగా ఉన్న వాటిని ప్రాస పదాలు అంటారు. అదేవిధంగా తరగలై, నురగలై, మయ్యింది, కడిగింది, గనులు, పొరలు. అదేవిధంగా భక్తి, శక్తి, బాట, బాట, పాట, కొలుపు, తెలుపు, మెరుపు, నిలుపు, సౌరు, చార్మినారు, రాముడు, భీముడు. సో ఇవన్నీ ప్రాస పదాలు. సో వీటన్నింటినీ మీరు నోట్ డౌన్ చేసుకొని ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఓకే. సో అదేవిధంగా ప్రాస పదాలన్నీ రాసిన తర్వాత గేయం ఆధారంగా క్రింది పట్టికలో వివరాలు రాయండి. అంటే ఆ పాఠం పద్యం ఆధారంగా ఇక్కడ ఒక టేబుల్ పట్టిక ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమేమి ఇచ్చాడు? నదుల పేర్లు, కవుల పేర్లు, దర్శనీయ స్థలాలు, ఇతరములు. అంటే నదుల పేర్లు అంటే ఇక్కడ ఏ నదుల పేర్లు ఇచ్చాడు? గోదావరి నది, కృష్ణా నది. కృష్ణా నది, గోదావరి, కృష్ణా నది. కవుల పేర్లు, కవుల పేర్లు పోతనామాత్యుడు, సోమనాథుడు, సోమనాథుడు, ఇంకా రామదాసు, భక్త రామదాసు. ఈయనకి ఇంకొక పేరేంటి? కంచర్ల గోపన్న. అదేవిధంగా దర్శనీయ స్థలాలు ఏమేమి ఉన్నాయి? చార్మినార్, వేములవాడ, మెదక్ చర్చి, ఇంకా దర్గా. దర్గా పేరేంటి? ఇంకా ఏమున్నాయి దర్శనీయ స్థలాలు? పైన పాఠం చూసిన తర్వాత మీరు అవన్నీ నోట్ డౌన్ చేసి, జాన్పాడు, దర్గా పేరేంటి? జాన్పాడు. అదేవిధంగా భద్రాచలం, చూడదగిన ప్రదేశాలు ఇంకా ఏమేమి ఉన్నాయి? భద్రాచలం. నదుల పేర్లు కృష్ణా నది, గోదావరి నది. కవుల పేర్లు పోతన, సోమనాథుడు, రామదాసు. దర్శనీయ స్థలాలు వేములవాడ, భద్రాచలం, చార్మినార్, చర్చి అండ్ దర్గా. ఓకే. ఇతరములు ఇంకా ఏమేమి ఉన్నాయి అది మీరు చూసి రాయండి. సింగరేణి గనులకు కవి నల్ల బంగారపు సిరులతో ఎందుకు పోల్చాడు అంటే, బొగ్గు అనేది చాలా విలువైనది కాబట్టి
ఆ సింగరేణి గనుల్లో ఏమి దొరుకుతుంది? బొగ్గు దొరుకుతుంది. కాబట్టి ఆ సింగరేణి గనులని నల్ల బంగారపు సిరులు అంటే నల్ల బంగారంతో పోల్చడం జరిగింది. ఇక్కడ చూడండి, బహువచన పదాలకు ఏకవచన పదాలు రాయండి. సింగులర్ ప్లూరల్ ఫామ్స్. గనులు అంటే గని, శిల్పాలు అంటే శిల్పం, పదములు అంటే పదము. అదేవిధంగా కథలు, కథలు అంటే కథ ఏకవచనము కథ, పొరలు పొర, సిరులు సిరి. సో ఈ విధంగా ఇవి బహువచన పదాలకు ఏకవచన పదాలు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కవులకు కళలకు ప్రసిద్ధి. పేరిణి నృత్యం, మిమిక్రీ, ఒగ్గు కథ, యక్షజ్ఞానం మొదలగు ఎన్నో జానపద కళలకు నిలయం. స్వామి రామానంద తీర్థ నిజాంను ఎదురించిన నారాయణరావు పవార్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి వాళ్ళు మన తెలంగాణ వారే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మున్నగు మతాల వాళ్ళు ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాదులో మార్వాడీలు, గుజరాతీలు, సిక్కులు, తమిళులు వంటి వాళ్ళు ఎందరో నివసిస్తున్నారు. పై పేరాలోని అచ్చుహల్లులతో మొదలయ్యే పదాలు, ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలు వెతికి కింది పట్టికలో రాయండి. ఉదాహరణకి నేను ఒక్కొక్కటి చూపిస్తాను, మిగతాది మీరు హోంవర్క్ లాగా చేయాలి. అచ్చుతో మొదలయ్యే పదాలు చూడండి. దీంట్లో అచ్చులతో మొదలయ్యే పదాలు ఏమున్నాయి? అచ్చులు అంటే తెలుసు కదా మీకు. అచ్చులతో మొదలైన పదాలు, ఒక్క నిమిషం, ఒగ్గు అచ్చు పదంతో మొదలైంది ఒగ్గు. అదేవిధంగా ఎదురించిన, ఇంకా చూడండి అంతే. అదేవిధంగా హల్లులతో కూడిన పదాలు, హల్లులు ఏమున్నాయి? చాలా ఉన్నాయి. హల్లులతో కూడిన పదాలు తెలంగాణ ఉంది, రాజధాని ఉంది. సో రాజధాని, తమిళులు, సిక్కులు, గుజరాతీలు, మార్వాడీలు, హైదరాబాదు, ఇవన్నీ హల్లులతో మొదలయ్యే పదాలు. అదేవిధంగా ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు. ద్విత్వాక్షర పదాలు అంటే ఏమిటి? హల్లుకి వేరే ఒత్తు వస్తే దాన్ని ఏమంటాము? సంయుక్తాక్షరం అంటాము. ఒక హల్లుకు అదే హల్లు యొక్క గుర్తు వస్తే దాన్ని ఏమంటాము? ద్విత్వాక్షరం అంటాము. కాబట్టి అది మీరు పైన పేరాలో చదివి రాయండి. సో ఈ పాఠం మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. తిరిగి వేరొక పాఠంతో మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే హెల్దీ, టేక్ కేర్.